మాఘ మహాకవి శిశుపాల వధ మహాకావ్యం 8వ భాగం 23/3/24. బలరాముడే ఇంకా చెప్తున్నాడు, శత్రువు యొక్క వ్యసనాలు ఎలా ఉంటాయి. హతే హిడింబ రిపుణారాజ్ఞద్వైమాతురేయుధి చిరస్య మిత్ర వ్యసనీ సుదమోదమ ఘోషజః. హతే హిడింబ రిపుణారాజ్ఞద్వైమాతురేయుధి చిరస్య మిత్ర వ్యసనీ సుదయో దమ ఘోషజః. హిడింబ రిపుణ అంటే హిడింబాసురుని చంపిన భీముడి యొక్క ద్వైమాతురే ఇద్దరు తల్లుల బిడ్డడైన రాజ్ఞి జరాసంధుడు యుద్ధంలో హతే చంపబడిన వాడు కాగా, చిరస్య చాలా కాలానికి మిత్ర వ్యసని మిత్ర వినాశ దుఃఖం కల దమఘోషజః అంటే శిశుపాలుట వాడి పేరు. సుధమః సుకరంగా అణచగలిగిన వాడవుతాడు. జరాసంధుడు చచ్చిపోయాడు కనుక, జిగిని దోస్తు చచ్చిపోయాడు కనుక వీడు ఒంటరి వాడయ్యాడు. హిడింబాసురుణ్ణి పరిమార్చిన భీముడు తన మిత్రుడైన జరాసంధుణ్ణి సంహరించాడు కనుక మిత్ర వియోగ దుఃఖంతో బాగా బాధపడుతున్న శిశుపాలుడు ఇప్పుడు ఏకాకి అవటం చేత తేలిగ్గా వాడిని చంపచ్చు అంటున్నాడు బలరాం. శత్రువు పరాక్రమంలో అతిశయించి బలవంతుడై ఉండిన కోల్పతగిన శక్తి తనకు ఏర్పడినప్పుడు మెలకువతో వాణ్ణి రాయిడి పెట్టి అంటే క్షోభింపచేసి ఎదురు నిలవాలని కామందక నీతి శాస్త్రంలో చెప్పినట్లుగా శూరులకు మొదటి పక్షమే యుక్తం ఉంది కదా అని చెప్పారు. కానీ రెండవ పక్షం అంత యుక్తం కాదు అని అభిప్రాయంగా చెబుతున్నాడు బలరాముడు. నీతిరాపది యద్గమ్యః పరస్తన్మానినో హ్రియే విధుర్విధుం తుదస్యేవ పూర్ణస్తస్యోత్సవాయసః. పరః శత్రువు, ఆపదలో ఉన్న, గమ్యః ఎదిరి కొనిపోవదిగినవాడు అంటే శత్రువుని తీసుకోపలిగినవాడు. నీతి రీతియత్ నీతి అనటం ఏది ఉందో తత్ అది మానినః శౌర్య అభిమానం కలవాళ్ళ క్రియే సిగ్గు కొరకు అవుతుంది. పూర్ణః వృద్ధి పొందిన సహా ఆ శత్రువు తస్య వాడి విధు చంద్రుడు విధుంతుదస్యేవ రాహువులోగా ఉత్సవాయ వేడుక అవుతారు. శత్రువు చిక్కులపో ఉన్నప్పుడు సృష్టి ఓర నేరని అప్పుడు అంటే వాడు సంక్షోభంలో ఉన్న వాడి మీద దాడి చేసి చంపనప్పుడు సుకరంగా గెలవచ్చునని తెలిసి కూడా ఎదిరి పోరాడకపోవటం కన్నా సూర్యులకు వేరైనటువంటి లజ్జాకరమైన పని ఉందా? ఏ నీతయ్యా, చాలు బలవంతుడైన వాడు పరిపూర్ణ బలోపేతుడై వర్ధిల్లిన శత్రువును పరిమార్చటమే మహోత్సాహంగా భావిస్తుంది. రాహు షోడశకళా పూర్ణుడైన రాకాసుధాకరుణ్ణే కదా మింగి ఉత్సాహం చూపిస్తాడు. వాడికి 6 కళ్ళు 7 కళ్ళు సప్తమి నాడు రష్టమి నాడు నవమి నాడు దశమి నాడు మింగడు. పూర్ణమి నాడు 16 కళలు ఉన్నప్పుడే మింగుతాడు. అలా చెప్పిన ఇలా అని చెప్పి ముందు చెప్పిన
మనువాక్యానికి విరోధం వస్తుందేమో అని ఆలోచించి మళ్ళా అంటున్నాడు. ఎవడు? బలరాముడే. అన్యదుచ్చుఫలం తత్వ మన్యశాస్త్ర నియంత్రితం నామానాధికరణం సామానాధికరణ్యం హి తేజగా స్థిమిరయో కుత ఉచ్ఛృంఖలం అడ్డుపాటులేని అంటే ఎదురులే సత్వం బలాన్ని అన్యత్ వేరైంది శాస్త్ర నియంత్రితం శాస్త్ర మనువాది శాస్త్రాల చేత నియంత్రితం చెప్పబడింది, ఏర్పాటు చేయబడి. సత్వం బలం అన్యత్ వేరైంది తేజస్థిమిరయో వెలుతురికి చీకటికి సమాన అధికారణ్యం ఒక్క తోట ఉండటం కొత్తగా ఎక్కడి వెలుగు చీకట్లో ఒక తోట ఉండవుగా. వెలుగుంటే చీకటి ఉండదు, చీకటి ఉండేది కనుక మగతనం మిగలగలిగిన అంటే బాగా ఉన్న శత్రువులను ఒక్క దెబ్బతో మడిచిపెట్టేయాలి. కానీ దిట్టతనాన్ని మనువు చెప్పినట్లుగా ఆపదల్లో చెక్కి సృష్టి ఉన్న శత్రువులను గెలవపోవటం బలిమి ఒక్కటి తీవ్రమై నిరపేక్షాన్ని, రెండవది తీవ్రంగా శత్రు వ్యసనాన్ని నిరీక్షిస్తుంది. అవటం చేత పరస్పర విలక్షణాలు పరస్పర విరుద్ధాలై ఉన్నాయి. అవి వెలుతురు చీకటి ఒక చోటుగా ఉండవని చెప్పినట్టుగా చెప్పరు. భిన్న శాస్త్రార్థాలైన విషయాల గురించి శాస్త్రాలకు పరస్పర విరోధం ఉండినా బాధాకరం కాదంటారు. అలా అని మనం ఇప్పుడు ఏం చెయ్యాలో మళ్ళీ అంటున్నారు. ఇంద్రప్రస్థగమస్తావత్కారిమాసంతు చేదయ అస్మాకదంతి సాన్నిధ్యాద్వామని భూత భూరుహ. ఇంద్రప్రస్థగమ ఇంద్రప్రస్థపురాని గమ గమనం మాకారి తావత్ చేయబడకపోవు కాక అంటే మనం ఇంద్రప్రస్థానికి వెళ్ళకూడదు. అంటే ధర్మరాజు చేసే యజ్ఞానికి మనం వెళ్ళకూడదు, రాజసూయ అధ్వరానికి వెళ్ళకూడదు. కింటు మరి ఏమిటి చెయ్యాలి? చేదయ చేది దేశాలు అస్మాకం దంతి సాన్నిధ్యాత్ అస్మాక మన దంతి ఏనుగుల యొక్క సాన్నిధ్య దగ్గర ఉండటం వల్ల వామనీభూత కొట్టివైపోయిన పూరుహా చెట్లు కలవి సంతు అగుగా. మనం ఇప్పుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళొద్దు. ధర్మరాజు రాజసూయం దగ్గరికి మనకి పని లేదు. దండయాత్ర వెళ్ళి చేది దేశం మీదకి వెళ్ళాం. మన ఏనుగులు అక్కడి వృక్షాదులను చిందరబందర చేయగా ఆ దేశంలో చెట్లన్నీ మోళ్ళైపోగాక అంటున్నారు. నిరుద్ధ వీవధాసార ప్రసారాగా ఇవ వ్రజం ఉపరుంధంతు దాశారాః పురీం మాహిష్మతీం ద్విషః. దాశారః అంటే యాదవులు. నిరుద్ధ అడ్డగింపబడిన, వీవధ ధాన్యం మొదలైనవి లభించటం చేత, అసార మిత్రబలాన్ని, ప్రసార గడ్డి పలకలలాగా, వివధ కావిళ్ళు యొక్క అసార ప్రసార రాకపోకలు కలవాళ్ళై వ్రజం పశువుల సాలగా ఇవ ఆవులకు లాగా మాహిష్మతి అని పురి నగరిని ద్విషః శత్రువులను ఉపరుంధంతో అరికట్టుదురుగా. అది కాక మన యాదవులందరూ పాలకావిళ్ళు వగైరాలు రాకపోకల నిలుపుదల చేసి పాలమందలను పశువులలో కట్టిపెట్టినట్టు ధాన్యాలు
తృణజల కాష్టాలు ఇతర వర్గాల వాళ్ళకి దగ్గరకు చేరకుండా అడ్డగింప చేస్తూ శత్రువులను మాహిష్మతీపురంలో ముట్టడించాలి. అది నా ఆలోచన. అంటే అన్ని బంద్ చెయ్యాలి వాళ్ళకి అక్కడ. అలానే ధర్మరాజు ప్రార్థనకి ఏం చెయ్యాలి అనే ఉపేక్ష అనేటువంటి దాన్ని ఉపేక్షయే అంటున్నారు. అంటే లైట్ తీసుకోమంటున్నారు. యజతాం పాండవ స్వర్గమవిత్రేంద్రస్తపత్వినః వయం హనామ ద్విషత సర్వస్వార్థం సమీహతే. పాండవ ధర్మరాజు యజతాం యాగం చెయ్యుగాక, చేస్తూ ఉండండి పాపం. ఇంద్రః దేవేంద్రుడు స్వర్గలోకాన్ని అవతు పాలించుగాక. ఇనః సూర్యుడు తపతు ప్రకాశించుగాక. మనం ద్విషతః శత్రువులను హనామా చంపేద్దాం. తథాహి అలాగే కదా. సర్వః ప్రతివాడు స్వార్థగా స్వప్రయోజనాన్ని సమీహతే చూసుకుంటాడు. ఎవడి పని వాడు చేసుకుందామయ్యా. సూర్యుడు ఆయన పని ఆయన చేస్తాడు, చంద్రుడు ఆయన పని చేస్తాడు, ఎవడి పని వాడు చేస్తాడు. ధర్మరాజు పని ఆయన చేసుకుంటాడు, మన పని మనం చేద్దాం. ధర్మరాజు యాగం చేసుకొనివ్వండి, ఇంద్రుడు స్వర్గాన్ని హాయిగా పాలించుకోమని, సూర్యుడి ఎండకాయని, మనం శిశుపాలుని సంహరిద్దాం. సమయం వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు తమ పనులు చేసుకుంటూనే ఉంటారు కదా. ఇప్పుడు మనకు ధర్మరాజు ఇంద్రారుద్రులతో పాటే వాడి పెద్దగా ఆయన పొడి చేసిందే లేదు. మనం వెళ్ళి అక్కడ తొంగ కార్చాల్సిన పని లేదు, ఆయనకి బాసటగా నిలవాల్సిన పని లేదు అన్నది. ప్రాప్యతాం విద్యుతాం సంపత్సంపర్కాదర్కరోచిషాం శస్త్రైర్విషచ్చిరచ్ఛేద ప్రోచ్చలక్షోళితోక్షితైః. ద్విషత్ శత్రువుల యొక్క శిరచ్ఛేద తలలు నరకటంచే, ప్రోచ్చల పైకెగుతున్న శోణిత నెత్తురు చేత, ఉక్షితై తడపబడి శస్త్రై కత్తుల చేత, అర్కరోచిషాం సూర్యకిరణాల యొక్క సంపర్కాత్ సంబంధం వల్ల, విద్యుతాం మెరుపుల యొక్క సంపత్ శోభ ప్రాప్యతాం పొందబడుక. అంతేకాదయ్యా, శత్రువుల శిరస్సులను ఖండించటం చేత ఎగజిమ్మబడిన రక్తధారలతో తడిసిన ఖడ్గాలు వాడిపై అంటే శిశుపాలుడిపై సూర్యకాంతులు ప్రసరింపగా మెరుపు తీగలలాగా నెరయుగాక అని తాత్పర్యంట దాన్ని. ఇది సంరంభినో వాణీర్బలత్యాలేక్ష దేవతాః సభాభిత్తి ప్రతిధ్వానై భయాదన్వద నివా. ఇది ఈ విధంగా సంరంభినః ఆటోపంకల బలస్య బలరాముడి యొక్క వాణీ పలుకులను ఆలేఖ్య దేవతాః చిత్తరువులాగా ఉన్నటువంటి బొమ్మల్లాగా దేవతలు సభామంటపంలోని భిత్తి గోడల యొక్క ప్రతిధ్వానై మారుమోతల చేత్ భయం వల్ల అన్వబదన్నివ మళ్ళా పలికాయా అన్నట్టు. ఇలా బలరాముడు చాలా ఆర్భాటంగా ఆటోపంతో చెబుతుండగా విని ఊరుకుంటే లాభం లేదేమో అనే భయంతో అక్కడ బొమ్మలు గీసి చిత్తరులాగా పెట్టినబడిన దేవతలు అవును అవని ఆ మాటల్నే మళ్ళా చెప్పారు అన్నట్లుగా సభాభవనంలోని గోడలు
ప్రతిధ్వనించాయి. అంటే ఆయన మాటకి అందరూ తల ఊపారు అని అర్థం. నిసంయతా శేషగభీరభిధాతు మధోక్షజ శిష్యాయ బృహతాం పత్యు ప్రస్తావ మదిశదృశా. అధోక్షజ కృష్ణమూర్తి, శేషగవి శేషావతారమైన బలరాముని మాట నిశమ్యా విని బృహతాం ప్రత్యు బృహస్పతి యొక్క శిష్యాయ శిష్యుడైన ఉద్ధవుడి కోసం అభిధాతు చెప్పటం కోసం దృశా కనుసైగ చేసి ప్రస్తారం అవకాశాన్ని ఆదిశత్ ఇచ్చారు. గురువుగా ఇలాగే మాట్లాడతాడు ఈయన, ప్రగల్భాలు తప్ప చేసేది ఏం లేదని ఆయనకు తెలుసు కృష్ణుడు. అందువల్ల మన కుల పెద్ద, అందరికీ ధర్మ బుద్ధి చెప్పగలిగిన వాడు ఆయన ఉన్నాడు కదా. కనుక ఉద్ధవుడు ఉన్నాడు, ఆయన్ని మాట్లాడమని చెప్పకుండా సైగ చేశాడు కృష్ణుడు. కృష్ణుడు శేషావతారుడైన బలరాముడి మాటలు విని బృహస్పతి శిష్యుడైన చూడ విశేషం అది, ఉద్ధవుణ్ణి నీ అభిప్రాయం చెప్పమని కనుసైగ చేశాడు. చెప్పమని నోటితో అడగల. భారతీ మాహితభరా మధానుద్ధతముద్ధవ తజ్జానుజవజ్జగాదాగ్రే గదాగ్రజం. అధా తరువాత ఉద్ధవుడు అహితభరాం అహిత నింపబడి భరం అర్ధ గౌరవం కలిగిన పద్యాం యథార్థమై భారతి వచనాలను మాటలు అనుద్ధతం ఉద్ధతి లేకుండా గర్వం లేకుండా గదాగ్రజం అగ్రే కృష్ణుడి ముందు గద అగ్రజం గద ఉన్నవాడు బలరాం, ఆయన అగ్రజుడుగా ఉన్నవాడెవడు కృష్ణుడు. అంటే బలరాముడు అన్నగా ఉన్న కృష్ణుడు, అంత దూరం అలా చెప్పి కృష్ణుడి ముందర ఉదధ్యానుజవత్ బృహస్పతి లాగానే జగాధా చెప్పారు. ఇలా కృష్ణుడు కౌంసైగ చేసి చెప్పటానికి అనుజ్ఞ ఇచ్చిన తరువాత ఉద్ధవుడు బృహస్పతిలాగా అర్ధ గౌరవం కలిగి యథార్థాలైన వాక్యాలను వినయపూర్వకంగా కృష్ణమూర్తి ఎదుట ఇలా మొదలుపెట్టి చెబుతున్నారు. సంప్రచ్య సాంప్రతం వక్తుముక్తే ముసలపాణిన నిర్ధారితేర్థే లేఖ్యేన లైఖ్యేన ఖలుక్త్వా ఖలువాచికం మల. సంప్రచ్య సాంప్రతం వక్తు ముక్తే ముసలపాణిన నిర్ధారితేర్థే లేఖ్యేన ఖలుక్వా ఖలువాచికం. సంప్రతి అంటే ఇప్పుడు, ముసలపాణిన ముసలం ఆయుధంగా కల బలరాముడిచే ముక్తే సతి చెప్పబడిన మాట వక్తుం చెప్పటానికి అసాంవ్రతం తగదు. తదాహి అది అలా ఉండని లేఖ్యేన పత్రికల చేత అర్థే చెప్పాల్సిన విషయం నిర్ధారితే సతి నిర్ణయింపబడి ఉండగా వాచికం నోటి కబురు ఖలు క్వా ఖలు చెప్పనక్కర్లేదు. ముసలాయుధం చేతలు అంటే నాగలి చేత ధరించిన బలభద్రుడు చెప్పిన తరువాత ఇంకొకడు మాట్లాడటం అంత సమయం కాదు, చెప్పదగింది కూడా ఏమీ ఉండదు. ఉత్తరం వల్లనని సంగతులన్నీ తెలుస్తుండగా నోటి మాటలుగా చెప్పడం ఎందుకు? ఉత్తరంలో అన్ని విషయాలు రాశారు, విడిగా నోట్లో చెప్పడం. అలా అయిన
నువ్వు ఊరకుండాల్సిందేనా అని తన్నే ప్రశ్నించుకొని, అలా ఉండటానికి వీల్లేదు, నా అభిప్రాయం నేను చెప్పాలి. తథాపి యన్మయ్యపి తే గురురిచ్చేవ గౌరవం తత్ప్రయోజనకర్తృత్వముపైతి మమ జల్పత. అతథాపి అలా అయినా తే నీ మయ్యపి నాయందు కూడా గురిచ్చేవా గురువని యత్ ఏ గౌరవం ఆదరం ఉందో తత్ అది జల్పదగా మాట్లాడుతున్న మమ నాకు ప్రయోజక కర్తృత్వ ప్రేరకత్వాన్ని ఉపైతి పొందిస్తూ బలరాముడు సిద్ధాంతం చేసిన అతని ఎందులాగా నా యందు కూడా నేను కూడా నువ్వు గురుడువై అని చూపుతున్న ఆదరానికి పురికొల్పటం బట్టి వేత్తలైన వాళ్ళు ఆదరపూర్వకంగా అడిగిన విశేషజ్ఞుడైన వట్టి తెలియని వాడిలాగా ఊరుకొని ఉండటం భావ్యం కాదు కనుక ఇప్పుడు నేను కొంచెం చెప్పటం ప్రారంభిస్తా అన్నాడు. అది బృహస్పతి లక్షణం. బలరాముడే అన్ని విషయాలు విస్తరించి చెప్పాడు. నువ్విప్పుడు పొడిచేదేముందయ్యా అని అంటారేమో అని అనుకొని అదంతా వృధా ప్రసంగమని మనస్సులో ఉంచుకొని పైకి కొనియాడుతూ చెబుతాను. వర్ణై కతిపయైరేవ కరధితస్య స్వరైరివ అనంతావాన్మయస్యాహు జ్ఞేయస్యేవ విచిత్రితాః. కతిపయై ఏవ కొన్ని అంటే 50 అయిన వర్ష్ణై అక్షరాల చేత కతిపయైరేవ కొన్ని 7 అయిన స్వరైరివ షడ్జాది స్వరాల చేత లాగా గ్రథితవ్య కోర్పబడిన వాంగమయస్య శబ్దజాలము యొక్క గేయసేవా గానము లాగాని విచిత్రత అవాంతర భేదం అనంత అంటే ముగింపు లేది ఎండ్లెస్ అనంతమే. ఒక పేజీ ఎగిరిపోయింది ఎక్కడో మనకు తెలియదు. బహ్వభి స్వేచ్ఛయా కామం ప్రతీర్ణమభిధీయతే అనుజ్జితార్థ సంబంధ ప్రబంధో దురుదాహర. స్వేచ్ఛయ తమ బుద్ధి కోదది అంటే ఎవరి బుద్ధి బట్టి ప్రకీర్ణం యుక్తియుక్తం కాని బహ్వపి ఎంత పెద్దదైనా అధికమైన కామం అంటే మనసుకు నచ్చినట్లుగా అభిధీయతే చెబుతారు చెప్పబడు. కింటు కానీ అనుజ్జితార్థ సంబంధ అనుజ్జిత వెడవబడని అర్థ సంబంధ చెప్పాల్సిన విషయాలను కూడా కలిగిన ప్రబంధ సందర్భం దురుదాహర చెప్పటం కష్టం. యుక్తియుక్తం అవుతుందా కాదా అనే వివేచన అక్కర లేకుండా మనస్సులో తోచింది ఏదైతే ఉంటుందో నోటికి వచ్చినట్లు ఎంతైనా మాట్లాడచ్చు. కానీ సంగతులు చక్కగా బోధిస్తూ సందర్భానుకూలంగా చెప్పడం ఉందే చాలా కష్టం, దుష్కరం. అందువల్ల బలరాముడు మాత్రం యుక్తంగానే చెప్పాడని స్తుతిస్తూనే అయుక్తం చెప్పాడనే నింద కూడా అందులో ఉండేట్టుగా అంటే వాడు చెప్పిన మాట
అనుసరించదగింది కాదు అన్నట్టుగా అండర్లైనింగ్ కాదన్న. మ్రదీయసీమపి ఘనామనల్ప గుణకల్పితాం విస్తారయంతి కుశలా చిత్రాం వాచం పటీమివా. కుశలాహ నేర్పరులైన మాటకారు మ్రదీయసీమపి చాలా మృదువైనవి అయిన ఘనాం అర్ధ గౌరవం కలిగి అనల్ప గుణకల్పిత కొరతలేని శ్రేషాదుల కావ్య గుణాలతో కోర్పబడింది లేక మంచి దారంతో నెయ్యబడింది. చిత్రాం శబ్ద వైచిత్రి కలది, రంగులు కలది, వాచ్యం అయిన మాట పటీమివ బట్టంలాగా విస్తారయతి విస్తరించి చెబుతారు. నేతకాండ్రు సన్నని మంచి మంచి నూలు పోగులతో చాలా మెత్తదనం కలిగి అరిటాకులాగా దట్టమైన రంగురంగుల బట్టలు నేసేటట్లుగా మాటకారులు మృదువులైన వర్ణాలను విశేషార్థాన్ని కలిగి శ్లేష యమకాలలో మొదలైన గుణాలతో శబ్ద వైచిత్ర్యం కల మాటలు అనేకం చెప్పటానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా బలరాముని ఆడుకుంది చాలు, ఇక తను చెప్పాల్సిందేమిటో తన సిద్ధాంతాన్ని మొదలుపెట్టి స్వాహంకారం దూరంగా త్రోతూ అంటే దాన్ని దూరం చేస్తూ కృష్ణుడు ఎదురుగా మగం అలా పెట్టుకొని చేసుకొని ఉన్నారు. విశేష విదుష శాస్త్రం యత్తవోద్గ్రాహ్యతే పురః హేతు పరిచయ స్థైర్యై వక్తుర్గుణ నికైవసా. విశేష విదుష అంటే విశేషజ్ఞుడైన తవా నీ యొక్క పురగా ఎదుట శాస్త్రం నీతి శాస్త్రం ఉద్గ్రాహ్యత ఇవ ఉపన్యసించటం అనేది నువ్వు పురాణ పురుషుడు నీకు తెలియందే లేదు. నీ దగ్గర పిల్లగంతులేయటం అనేది అది ఏదైతే ఉందో అది వక్తు ఉపన్యసించేవాడి యొక్క పరిచయ స్థైర్య అభ్యాసం దృఢపరచుటలో హేతు కారణమౌ గుణనికైవ మళ్ళా వర్ణించటమే. విశేషజ్ఞుడవైన నీ ముందు నీతి శాస్త్రాన్ని ఉపన్యసించటం ఎలా ఉందంటే తాను చదువుకొన్నది మరిచిపోకుండా మళ్ళా వదిలివేయటంలాగా ఉంటుంది. పాండిత్య ప్రకటన మాత్రం కాదయ్యా కృష్ణ అంటున్నారు. ఇప్పుడు తన అభిప్రాయాన్ని చెప్తాడు. ప్రజ్ఞోత్సాహవత స్వామి యతేతాధాతుమాత్మని తౌ హి మూలముదేశ్యంత్య జిగీషోరాత్మసంపద. అతః అందువల్ల నాయన కృష్ణ స్వామి ప్రభు ప్రజ్ఞోత్సాహౌ మంత్రశక్తిని ఉత్సాహశక్తిని ధైర్యాది సంపద ఆత్మని తనలో ఆధాతుం సంపాదించుకోవటాన్ని యతేత ప్రయత్నం చెయ్యాలి. ఏ కారణం వల్ల తౌ ఆ మంత్ర ఉత్సాహ శక్తులు ఉదేశ్యంత్యాహ వృద్ధి పొందపోతుందా జిగీషౌ జయశీలుడి యొక్క అంటే జయించేవాడి ఆత్మసంపద తన సంపదలకు అంటే ప్రభుశక్తికి మూలం కారణమేమో జయం పొందకోరినవాడు తన సంపద అంటే ప్రభుశక్తి అభివృద్ధి చేసుకోవటానికి మూల కారణమైన
ఉత్సాహ శక్తియు అలాగే మంత్రశక్తి అంటే మంత్రం అంటే మంత్రం కాదు, మంత్రశక్తి అంటే వ్యూహం రెండూ కలిగి ఉండాలి. బలరాముడు చెప్పినట్టు కేవల ఉత్సాహ శక్తి మాత్రం ఉంటే చాలదు అన్న. కొట్టాడు దెబ్బ. ఉత్సాహంలాగా ప్రజ్ఞ కూడా ఉండాలని చెప్పి దానికి ప్రయోజనం కూడా ఉద్ధవుడు చెప్తాడు. సోపధానాం ధియం ధీరా స్థేయసీం కట్వయంతి తత్రానిశం దిశన్నాస్తే ఛాసతే జాతు నశ్రమం. ధీరాః బుద్ధిమంతులు, సోపధానాం విశిష్టమైన తలగడతో కూడిందని అర్థం, రెండర్థాలు. స్థేయసీం చంచలం కానటువంటి గట్టిదై ధియం బుద్ధిని ఖట్వయంతి మంచంగా చేసుకుంటారు. తే వాళ్ళు తత్ర ఆ బుద్ధి ఉంచటంలో అనిశం అన్ని వేళలలో దిశన్నాహ విశ్రమించిన వాళ్ళై జాతు ఒకప్పుడు కూడా శ్రమం అలసటం నజానతే వాళ్ళకి తెలియదు, అలసత్వం ఉండదు. వాళ్ళు ఎప్పుడు పరుపును దిండును కలిగి గట్టిగా ఉన్న మంచం మీద పడుకొని నిశ్చింతగా ఉన్న మనిషికి ఏ శ్రమయు తోతనట్టుగా వాడికి ఏ శ్రమ లేదు, తింటాం పడుకో. యుక్తియుక్తమై చంచలం కాని బుద్ధిని ఆశ్రయించి ప్రజ్ఞావంతుడైన వాడి కష్టాలు కలగవు లోకంలో. అది తాత్పర్యంగా చూడు. ప్రజ్ఞావంతుడికి కష్టాలు ఎవరు తీసుకురాలేరు. ఇక ప్రజ్ఞకు అది లేకపోవటానికి ఉన్నటువంటి తారతమ్యాన్ని రెండు శ్లోకాల్లో చెబుతాను. పురుషంతి శరవత్తీక్ష్ణా స్థోకమంతర్విశంతి చ బృహస్పృతాపి స్థూలేన స్థీయతే బహిరస్మవత్ అన్నారు. తీక్ష్ణ చురుకైన వాళ్ళు, శరవత్ బాణంలాగా, స్తోకం కొంచెమే, పురుషంతి తాకుత, అంతః కాయం యొక్క నడిమి మధ్యకి విశంతి త్వరబడుత, బృహస్పృశాపి అంతటా వ్యాపించిన వాడైన, స్థూలేన బుద్ధి లేని వాడి చేత, లావుగల వాడి చేత, అశ్మవత్ జంతరపు రాయిలాగా, బహిరేవా బయటనే సీయతే ఉండిపోతాడు. వాడి అయిన బాణం ఏమాత్రం తగిలిన శరీరంలోకి తీవ్రంగా పోయి చొరబడినట్లుగా చురుకైన బుద్ధి కలవాడు బుద్ధి ప్రయాసంతోనే గొప్ప కార్యాన్ని సాధిస్తాడు. ఎక్కువ శ్రమపడ్డువాడు. పెద్ద శత్రు జంత్రపు రాయి శరీరమంతటని తాకిన లోపలకు చొరలేని అట్లుగా మందబుద్ధి కలవాడు ఎంత కష్టపడినా కార్యం సాధించలేడయ్యా అన్నారు. ఆరంభేల్పమేవాజ్ఞాః కామం వ్యగ్రా భవంతి చ మహారంభాః కురత ధియ స్థిష్టంతి చ నిరాకులా. అజ్ఞాః బుద్ధిమంతులు అంటే బుద్ధి లేని మందబుద్ధులు. తుచ్చమేవా నీచమైన పని ఆరంభతే మొదలు పెట్ట. కామం బాగా వ్యగ్రాశ్చ తొట్టుపడేవాళ్ళు భవంతి అవుతారు. కృతధీయ తీర్చిన బుద్ధి కలవాళ్ళు
మహారంభా గొప్ప గొప్ప పనులను ప్రారంభించే వాళ్ళు అవుతారు. నిరాకులాశ తొట్టుపాటు లేని వాళ్ళు తిష్టంతి నిలవబడతారు. మందమతులు అల్పకార్యాలను మొదలు పెట్టడానికే కాక మిగలక తొట్టుపాటు చెంది చివరిదాకా దాన్ని నెగ్గించుకొని రాలేరు. అది కనుక బుద్ధిమంతులు గొప్ప గొప్ప పనులు చేయకూని కూడా కొంచెమైనా తొట్టుపాటు లేకుండా నిలవబడి చివరిదాకా సాగిస్తారు. అది వాళ్ళకి వీళ్ళకింద. ఇంకా ప్రజ్ఞావంతుడు ప్రమాదపడతాడు అని ఉపాయం చెప్పారు. ఉపాయ మాస్తి తస్యాపి నశ్యంత్యర్థాః ప్రమాజ్యతః హంతి నోపశయస్తోపి శయాళు మృగయుర్మృగాన్. ఉపాయాన్ని ఆస్థితస్యాపి అవలంబించిన వాడైన ప్రమాజ్యతః ప్రమాదపడేవాడి యొక్క అర్థాహ ప్రయోజనాన్ని నశ్యంతి చెడిపోతాడు అని. అధాహి అది అట్లాగే దయా లయాడు అంటే నిద్రపోతూ అయినటువంటి లయాడు నిద్రపోతు అయిన మృగయు వేటకాడు ఉపశయస్థోపి మాటుననున్నవాడైన మృగాలను మహంతి చంపలేడు కదా. తొట్టుపాటు లేకుండా ఉపాయంగా పనిచేయటానికి సమకట్టిన కట్టి కూడా ప్రమాదం పడుతుండేవాడి కార్యాలు చివరికి నెగ్గకుండా చెడిపోతాయి. ఉపాయంగా లేకపోతే వేటకాడు నిద్రపోతైతే వల యొగ్గి తాను వెళ్ళటం ఏర్పరుచున్నట్ల పల్లం నుండి మృగాలను చంపలేడు కదా. వాడికి ఎంతో జాగ్రత్త ఉండాలి, ఎంతో ఆలోచన ఉండాలి. అలా ఉద్ధవుడు తన మనసులోని మాటలను చెబుతున్నాడు. ఇక్కడికి 80 శ్లోకాలు అయ్యాయి. మనం 20 శ్లోకాలు వాటికి చెప్పుకున్నాం. మిగతా రేపు.